ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం సామెతల్లో 14వ అధ్యాయంలో ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని. నిజమే కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. దేని చేత? తన జ్ఞానము చేత తన ఇల్లు కట్టుకుంటుంది. చాలామంది అనుకుంటారు స్త్రీ అంటే తన ఐడియాస్ నచ్చవు. స్త్రీ ఆలోచనలనే కూడా చాలామంది యాక్సెప్ట్ చేయరు. మెయిన్గా అయితే పురుషులు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? స్త్రీ జ్ఞానం లేనిది అని అనుకుంటాం వల్ల. కానీ బైబిలే సెలవిస్తుంది స్త్రీ జ్ఞానము గలది అని. తన జ్ఞానము చేత ఏదైనా కడుతుంది. ఇల్లునే కట్టగలిగినది ఏ విషయంలో కూడా స్త్రీ చాలా తెలివిగా ఆలోచించగలదు. చూస్తున్న వీడియోలో ఎవరైనా అనుకోవచ్చు, స్త్రీ డెసిషన్స్ అన్నా, స్త్రీ ఆలోచనలన్నా, స్త్రీ ఒపీనియన్ అన్నా కూడా చాలా చులకనగా ఉంటుంది. చులకనగా మాట్లాడే వాళ్ళ గురించి. అలాగే కాదు, స్త్రీలకైనా మనకు కూడా. స్త్రీ నువ్వు జ్ఞానహీనురాలు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు జ్ఞానవంతురాలు అని. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు జ్ఞానముగా నీ ఇల్లు కట్టుకోవచ్చు. నువ్వు జ్ఞానము చేత నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. చాలామంది అన్నా సరే ఆ మాటలు వినకు. నీ ఆలోచన ఏంటో అది చెప్పు, బయటికి చెప్పు. యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోయినా 1 మినిట్ అయినా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా ఒక ఆలోచనతో, ఒక మాటతో మీరు తన మాట వినండి. వింటే తన జ్ఞానం చేత అది సాధ్యమైద్దా లేదో మీకు కూడా తెలుస్తుంది. వినాలి కదా, ఫస్ట్ విని ఆలోచించాలి కదా. ఏదైనా సరే బైబిల్ చెప్తుంది స్త్రీ జ్ఞానవంతురాలు. ఎస్ లేడీస్, మీరు జ్ఞానహీనురాలు కాదు, బైబిలే సెలవిస్తుంది. దేవుడే చెప్తున్నాడు మన జ్ఞానవంతులమని. మనకి చాలా జ్ఞానం ఉందని. ఆ జ్ఞానాన్ని దేనికి ఉపయోగించాలో తెలుసా? దేవుని మహిమార్థముకై మనం ఉపయోగించాలి. మన కుటుంబం విషయంలో మన జ్ఞానం ఉపయోగించాలి. ఇతర విషయాల్లో కాదు, ఇతర వాళ్ళ భవిష్యత్తు విషయాల్లో కాదు మనం ఆలోచించేది. ఇతర వాళ్ళు, పక్కింటి వాళ్ళ భవిష్యత్తు, ఎదురింటి వాళ్ళ భవిష్యత్తు, అండ్ నీ కొలీగ్స్ వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తున్నావేమో. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుకో. నీ జ్ఞానము చేత నీ ఇల్లు నువ్వు కట్టుకోగలవు. నీ జ్ఞానము చేత ఏదైనా సాధించగలవు కదా. నువ్వు సాధిస్తావు, నాకు తెలుసు. దీన్ని బట్టి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీ జ్ఞానం గొప్పది. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు. నీ మనసులో గట్టిగా ఒకటి నిర్ణయం తీసుకో. నువ్వు ఏదైనా సాధించాలనుకుంటున్నావు, అది ఖచ్చితంగా నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకుని నీ ఆలోచనని నీ మార్గంలో అది పెట్టుకో. ప్రార్థన చేయి. ఒకవేళ నీకు జ్ఞానం లేదా, జ్ఞానం ఇచ్చేవాడు యెహోవానే. నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ఆయన నీకు జ్ఞానం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. నీకు జ్ఞానం లేదని నువ్వు సైలెంట్గా ఉంటే అది నువ్వు ఎన్నటికీ అది రాదు. నేను జ్ఞానహీనురాలే, కానీ నా దేవుడు జ్ఞానవంతుడు, నాకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడని నువ్వు నమ్మగలిగితే ఆయన జ్ఞానం ఇవ్వటానికి సిద్ధముగా ఉంటాడు. నిన్ను అనేక మంది ఘనతగా ఎంచుతారు. దీన్ని బట్టి నువ్వు గమనించుకో. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి జ్ఞానవంతురాలు స్త్రీగా నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, గొప్పగల తండ్రి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, గొప్పగల దేవా, మీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకొనును అని వాక్యమే సెలవిస్తుంది. ఇదిగో తండ్రి, బైబిలే చెప్పుతుంది, చెప్పకనే ప్రభా జ్ఞానము గలది స్త్రీ అని. నిజమే తండ్రి, మా జ్ఞానం ఎక్కడుంచావమ్మయ్యా? ఇదిగో మా కొలీగ్స్ దగ్గర ఇతర వాటి విషయాల చేత మా జ్ఞానం ఉంచామేమో, కానీ తండ్రి ఇక్క నుండి మా జ్ఞానం నీ సన్నిధిలోను, ఇదిగో మా భవిష్యత్తులోను, ఇదిగో మా కుటుంబాల కొరకు మా జ్ఞానం ఉపయోగించి తండ్రి మా ఇల్లును చక్కగా అందముగా కట్టుకునేవారుగా మమ్మల్ని ఆశీర్వదించి మేలు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తుని పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.